మళ్ళీ కేటీఆర్ విచారణ కొంత గందరగోళం జరుగుతుంది. ఏసీబీ అరెస్టు చేయొద్దని ఆదేశించినటువంటి న్యాయస్థానం విచారణకు హాజరు కమ్మన్నది. ఈవేళ ఆయన విచారణకి హాజరు కాలేదు. వెళ్ళారు, ఒక కాగితం రాసి ఇచ్చి వచ్చారు, లాయర్ని పట్టుకెళ్తామంటే మమ్మల్ని అనుమతించలేదు అన్నటువంటిది, అందుకని విచారణకు హాజరు కావట్లేదని చెప్పారు. ఏసీబీ మళ్ళీ 9వ తారీఖున విచారణకు హాజరు కమ్మంది. 9న విచారణ హాజరు కావడం ఆయనకి సాధ్యం కాదు. ఎందుకు? అదే రోజున ఈడీ విచారణకు పిలిచింది. ఈడీ విచారణకు నేను రానంటే ఆల్రెడీ ఒకసారి నోటీస్ ఇస్తే డేట్ మార్చారు. ఇప్పుడు మళ్ళీ ఈయనకి ఇప్పుడు మళ్ళీ విచారణకు హాజరు కానంటే మూడోసారి అరెస్ట్ చేసి పడేస్తారు. 3కో 4కో వాళ్ళు అరెస్ట్ చేయడం ఇంతకుముందు కూడా జరిగింది. ఈడీ అరెస్ట్కి వెళ్తే చెంచలు అక్కడ ఏది తిహార్ జైలుకి, ఏసీబీ అరెస్ట్ చేస్తే ఇక్కడ జైలు వరకే పరిమితం అవుతుంది. ఇక్కడ ఇంకా జైలు దగ్గర మనవాళ్ళు ఉంటారు, దేశవ్యాప్తంగా మనవాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ జైలు బయట కూర్చోబెట్టచ్చు. కొంత భయమో, ప్రేమో, భక్తో, మొహమాటమో ఉంటుంది. తిహార్ జైల్లో అట్లాంటివి ఏముండవు. కాబట్టి ఈడీ చేత అరెస్ట్ చేయించుకోవాలా, ఏసీబీ చేత అరెస్ట్ చేయించుకోవాలా, ఇది డిసైడ్ చేసుకోవాల్సింది ఇప్పుడు కేటీఆర్. అరెస్ట్ అయితే తప్పదనిపిస్తోంది.